అటుకులు ఉప్మానా? అవును, అదంటే నాకు చాలా ఇష్టం. ఏవండి, నాకు అటుకుల ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. బుజ్జమ్మకి అటుకులు ఉప్మా కావాలంట. వెళ్ళి రెడీ చేయాదమ్మా. నాకది చేయటం రాదు బాబు. అటుకులు ఉప్మా నేను చేసి పెడతాను. మీకు అటుకులు ఉప్మా చేయడం వచ్చా సార్? వచ్చు, చేస్తాను. నీకు అరుంధతి పేరుతో పాటు తన అభిరుచులు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సార్. రా. పద, నీకు వేడివేడిగా అటుకులు ఉప్మా చేసి పెడతాను. బుజ్జమ్మ కోసం డాడ్ ఉప్మా చేస్తున్నారు. అప్పట్లో డాడ్ అమ్మ కోసం చేసేవారు, ఇప్పుడు బుజ్జమ్మ కోసం చేస్తున్నారు. అమ్మకి అటుకులు ఉప్మా అంటే ఇష్టం, బుజ్జమ్మకు కూడా ఇష్టం. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇదొకటే కాదు, అమ్మకు బుజ్జమ్మకు చాలా పోలికలున్నాయి. పోలికలు ఎందుకుండవు? ఆ పిల్ల మళ్ళీ పుట్టిన మీ అమ్మే కదా. హే బాగి, నేను చేసిన రీల్ కి 10K లైక్స్ వచ్చాయే. అబ్బా, మీ ఏజెంట్ కి వేరే పని లేదానే? గుడిలో అప్డేట్ ఇవ్వమని చెప్పినప్పుడు సంధి ఊకే మినిట్ కి కాల్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఇగో రాథోడ్, నువ్వు ఇట్లా చీటికి మాటికి కాల్ చేయకు. నీ బొంద ఫోను మిస్సమ్మకివ్వు. విషయం ఏందో నాతో చెప్పుండ్రి. అబ్బా, ఫస్ట్ మిస్సమ్మకు ఫోన్ ఇవ్వండి. ఇగోనే నీతోనే మాట్లాడతాడంట. చెప్పు రాథోడ్. మిస్సమ్మ, ఆ మనోహరి చేయకూడని పని ఏదో చేస్తుందని నా అనుమానం. రేపు మృత్యుంజయ హోమం జరిపిస్తుందని చెప్పావు కదా రాథోడ్, మంచి పనే కదా. అయ్యో మిస్సమ్మ, ఆ దుర్మార్గురాలు మంచి పనులు ఎప్పుడు చేయాలి? రేపు హోమం వంకతో ఇంకేదో చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది. హోమం కాకుండా ఇంకేం చేస్తుంది? సారుతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది మిస్సమ్మా. తాళా? అవును, హోమం వంకతో సార్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుంది. అదెలా సాధ్యం రాథోడ్? ఆయన ఎందుకు తాళి కడతారు? ఏమో మరి మిస్సమ్మా, ఇందాక హోమం సరుకులతో పాటు ఒక గోల్డ్ షాపులో తాళి కూడా కొన్నది. ఆ విషయం నాకు తెలియకుండా దాచాలనుకుంది. ఇప్పుడు ఆ మనోహరి ఎక్కడుంది? ఎవరినో కలవాలని ఏదో బిల్డింగ్లోకి వెళ్ళింది మిస్సమ్మా. నువ్వు ఒక పని చేయ రాథోడ్, నువ్వు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి తను ఎవరిని కలుస్తుందో కనుక్కో. తన ప్లాన్ ఏంటో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. సరే మిస్సమ్మా. ఆ మనోహరి పాపం పండి ఈ పని చేస్తున్నట్టుంది, చెప్తా దాని సంగతి. సరే మిస్సమ్మ, ఉంటాను. సరే. తాటకి తాళిగొన్నుడేందే? దాని మొహం, ఆ తాళి కొంటే పెళ్ళైపోతుందా? ఆయన తాళి కట్టేస్తాడా? ఏమో, సైతాన్ ఏం ప్లాన్ చేసిందో ఏమో, ఎవరికి తెలుసు. అందుకేగా రాతోడిని కనుక్కోమని చెప్పాను. ఎందుకైనా మంచిది, జరను జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకే? 5 ఏళ్ల సంధి నువ్వు మీ ఆయనకి దూరంగా ఉన్నావు. గా మనోహరి దగ్గరగా ఉంది, పిల్లల్ని కూడా చూసుకుంటుంది. గా వంకతో మీ ఆయనని పెళ్లి చేసుకుంటే గప్పుడేం చేస్తావే? ఆయన గురించి నాకు తెలిసే. ఆయన ఎప్పటికీ అలా చేయరు. అంత కాన్ఫిడెంట్ ఏందే? మీ అక్క చనిపోయినాక మీ ఆయన నేను పెళ్లి చేసుకోలేదా? గట్లనే ఇప్పుడు గా మనోహరం చేసుకుంటే? అప్పుడు నాకు ఆయనకు పెళ్లి చేసింది స్వయంగా మా అక్క. అక్కని మర్చిపోయి మరీ పెళ్లి చేసుకోవడం ఆయనకెంత మాత్రం ఇష్టం లేదు. కానీ అక్క చేసిన ప్రయత్నం వల్లే మా పెళ్ళయింది. పెళ్ళాక కూడా ఆయన నాకు దగ్గర అవ్వడానికి ఆయనకి చాలా టైం పట్టింది. ఏమోనే, ఈ మొగోల్ని గంతగనం నమ్మలేం. ఆయన అందరి మగాళ్ళలా కాదు కరుణ. ఆయన అక్కని ఎంత ప్రేమించారో నాకు తెలుసు. పిల్లలు లేకపోయి ఉంటే అక్కతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయేవారు. అక్కంటే ఆయనకు అంత ఇష్టం. మళ్ళీ అంతే ప్రేమని నాకు ఆయన ఇచ్చారు. నేను దూరమైన ఈ 5 ఏళ్ళు ఆయన ఎంత నరకం అనుభవించుంటారో, ఇప్పటికే నా కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఆయనకి పైకి నా మీద కోపం ఉండొచ్చు, కానీ మనసులో కొండంత ప్రేమ ఉంది. ఆయన కళ్ళు నా కోసం వెతకడం నేను చూస్తూనే ఉన్నాను. ఉద్యమంలో ఆయన అక్కని చూసుకోవడం నేను గమనించాను. ఆయన నాకు ఎంత దూరమో అంత దగ్గర. మమ్మల్ని మనోహరి కాదు కదా, ఎవ్వరూ విడదీయలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఇందాక మీకు కాల్ చేసింది నేనే. చెప్పండి. నాతో ఏదో పనుందన్నారు.